పీడీఎస్ బియ్యం పంపిణీపై భూముల రీసర్వేపై జిల్లా జాయింట్ కలెక్టర్ సోరస్ ధనుంజయ్ గనూరే సమీక్ష. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లాలోని కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పీడీఎస్ బియ్యం పంపిణీ, రెవెన్యూ సదస్సులు, రీసర్వే విధానంపై, ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు అనే అంశాలపై పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సోరస్ ధనుంజయ్ గనూరే శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అన్ని మండలాల్లో తప్పనిసరిగా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని పీడీఎస్-యు వాహనంలో పంపిణీ చేయాలని, అలాగే బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అన్నింటినీ సక్రమంగా పంపిణీ చేయాలని ఈ నెల 1వ తారీఖు మొదలుకొని 10వ తారీఖు లోపు అన్ని చోట్ల పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని మండలాల్లో ఉద్దేశించిన తప్పనిసరిగా రీసర్వే సక్రమంగా చేయాలని, ఎక్కడా అవాంతరాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కోరారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి అవి రీఓపెన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. వీటిలో సమస్యలు తలెత్తితే సంబంధిత తహసీల్దార్లు, ఆర్డీఓల ద్వారా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్ఓ, ఏడీ సర్వేయర్, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీఓలు, పల్నాడు జిల్లాలోని 28 మండలాల తహసీల్దార్లు మరియు కమాండ్ కంట్రోల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.